అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఆదివారం రోజు అంతా ఫుల్ ఎంజాయ్ చేసినారా? ఆదివారం అంటే సెలవు కదా, ఇప్పుడంటే పిల్లలకి హాలిడేస్, ఇంకా పెద్దలకంటే డ్యూటీల హాలిడే ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసింటారు. ఇంకా అది మా బాబు ఉన్నాడు కదా, ఇంకా అమ్మ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికే పోదాము అనుకున్నాము. ఈరోజు ఆదివారం కదా, అమ్మ ఇంటి దగ్గరే ఉంటుందని పోదామనుకున్నాము. అందులోనే వచ్చి అమ్మకు స్లిప్పర్స్ తెగిపోయినాయి అని ఫోన్ చేశా. సరేలే వచ్చేసి నువ్వే తీసుకొని నువ్వే రామా మాట్లాడించుకొని పోదు అంటే, దగ్గర ఉన్నాం కాబట్టి వస్తుంది. వేరే ఊర్లో ఉంటే అట్లా వచ్చే కాదు, దగ్గర ఉన్నాం కాబట్టి రామా అంటే, ఏడొస్తావులేమ్మ రాండి మీరే అనే. ఏం లేదులే రాండి అని అంటే ఇంకా వచ్చింది. ఉదయాన్నే వచ్చేసి బనానా మిల్క్ షేక్ చేసుకున్నాను. ఇంకా బాబుకు నాకు ఆయనకు ముగ్గురికి చేసిన బనానా మిల్క్ షేక్ అయితే అవ్వ అయితే తాగదు. మనకు ఫుల్ వీడియో వచ్చేసి మన వీడియోలో ఉంది చూడండి, ఎవరికన్నా కావాలంటే. మరి వచ్చేసి టిఫిన్కి వచ్చి వాళ్ళకి పెరుగన్నమును వచ్చేసి శనగపిండి వడలు చేసిన. అవి శనగపిండి వడలు వచ్చేసి ఆనియన్స్ ఎక్కువ తరుక్కొని కొంచెం శనగపిండి వేసేసేసి కొంచెం వామ్ వేసేసి పిండి బాగా కలుపుకొని చిన్న చిన్నగా వేయాలి. అవ్వకు పెద్ద పెద్దగా వేస్తేనా వడలు ఎందుకు అవ్వకు నచ్చవు. ఆ వడలు కానీ తెల్లవారుజామున వచ్చేసి నన్ను ముందు రోజు చేద్దాము అని చెయ్యి అనింది. సరే అవ్వ నేను చేస్తాలే అన్నాను. ఉదయాన్నే నేను పైనుంచి స్నానం అన్నీ అయిపు చేసుకొని కిందికి దిగొచ్చాక అవ్వ చేసుకొచ్చి ఇచ్చింది అవి. ఇంకా సరే పెరుగన్నం పప్పు చేసేసినాను. ఇంకా వడలు పెరుగన్నం తిన్నారు. వాళ్ళకు వేడవుతుందని వాళ్ళు ముందే వచ్చేసి మాకు పెరుగన్నం కలుపు, ఇంకా మీ అత్త వడలు ఇచ్చిందని మా చిన్నబాబు చెప్పా. ఇంకా సరేలే అనేసి ఈ విధంగా ఉంటుంది మా ఇంట్లో. బాగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా బాగుంటాము. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర కానీ అమ్మమ్మ దగ్గర, అమ్మమ్మతోనే ఎక్కువ బాండింగు. నానమ్మతో వచ్చి చాలా నానమ్మ అని పిలిచి బాగా ప్రేమగా మాట్లాడతాడు. పెద్ద పిల్లలే ముసలి వాళ్ళని ఎవరినైనా కానీ వృద్ధుల్ని ఎవరినైనా కానీ చాలా బాగా మాట్లాడిస్తారు మా పిల్లలు. ప్రేమగా దగ్గర కూర్చొని మాట్లాడతారు. ఇద్దరు అంతే, వాళ్ళ నాన్నమ్మతో అయినా అంతే అమ్మమ్మతో అయినా అంతే. మాట్లాడతారు అంతే, ఇంకెక్కువ ఏం మాట్లాడరు. ఏమంటే ఏమని మాట్లాడతారు. నా అమ్మమ్మతో అయితే చాలా ఎక్కువ బాండింగ్. వాళ్ళ అమ్మమ్మ వస్తానే వాళ్ళ అమ్మమ్మతో వచ్చి ఎగ్ రైస్ చేయమ్మమ్మ అనే. ఎగ్ రైస్ అంటే వాళ్ళ అమ్మమ్మ చేసేది మా పిల్లలకి చాలా ఇష్టము. మా చెల్లెల పిల్లలకైనా అంతే, మా పిల్లలకు అంతే, చాలా ఇష్టపడతారు. అది ఏ విధంగా చేస్తుందో మా ఇంట్లో మేము చేసే విధానం చూపిస్తాను. ఇంకొచ్చేసి స్టవ్ పెట్టింది, కొంచెం ఆయిల్ వేసింది, 2 గుడ్లు వేస్తుంది అమ్మ. ఇది వచ్చేసి బాబుకి ఒకటే. ఇంకా ఆయనకు చేసిస్తానంటే ఆయనకు వచ్చి అమ్మ వచ్చి వద్దు, మా ఆయన వచ్చేసి అమ్మ అడిగింది చేసిస్తున్నప్ప అంటే వద్దు లెక్క అన్నాడు. అమ్మని వచ్చి అత్త అన్నాడు, అత్తమ్మ అన్నాడు, అత్త అన్నాడు, అక్క అని పిలుస్తాడు మా వారు. మా అమ్మను వద్దు లెక్క అనింది. ఇంకా సరేలేనేసి బాబుకి ఒకటే చేసి ఇచ్చింది. అది కొంచెం వచ్చేసి ఆయిల్ వేసిన తర్వాత 2 ఎగ్గులు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసింది. 1 సెకండ్ అట్లే ఇచ్చిపెట్టినామనుకో మళ్ళీ బాగా అవుతుంది అనేసి అమ్మ ఎక్కువకుండా అట్లే పెట్టేసింది. పెద్ద పెద్ద పీసులు అంటే మా బాబుకి ఇష్టము. అందుకు చిన్న చిన్న పీసులు కావాలంటే వెంటనే గరిటె పెట్టేసి అనేయచ్చు. వద్దులే పెద్ద పెద్ద పీసులు కావాలనేసి ఆ విధంగా వేసి దాంట్లోకి వచ్చి కొంచెం పసుపు, మరి కొంచెం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు కారం వేస్తుంది. అంటే ఇది ఎగ్గుకు ఒక్కటే, మళ్ళీ రైస్ వేసిన తర్వాత మరి వచ్చేసి కారము ఉప్పు వేసుకోవాల. ఇంకా బాగా ఇది వచ్చేసి మిరియాల పొడి అయిపోయిండే. అప్పుడప్పుడు ఇంకా కొంచెం అట్లా పెనుం పైన కొంచెం మిరియాలు అట్లా వేడి చేసేసి మిక్సీ పట్టేసినాను. ఇంకా అది జారు కడిగిన తర్వాత బాటల్ జారు గాజుది, నేను ఇట్లాంటివన్నీ గాజు జారులోనే పెట్టుకుంటా, చిన్నవి చూసింటారులే నా వీడియోల్లో, మీకు అందరికీ తెలుసు. అది ఇంకా దాంట్లోకి వేసుకున్నాంలే అనేసి ఆ మిక్సీ జార్ అక్కడే పెట్టినా. ఇంకో ఆ విధంగా చూడు పెద్ద పెద్ద గుడ్లు రావాలనేసి మన వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా చేసిస్తుంది. మా చెల్లెలు పిల్లలు వచ్చినా అంతే, మా పిల్లలు వచ్చినా అంతే. వాళ్ళ అమ్మమ్మ డ్యూటీ చేసి సండే వస్తేనా పాపం ఈరోజు బట్టలన్నీ వాష్ చేసుకుంది, మిషన్కి వేసుకుంది, ఉతుక్కునేటివన్నీ ఉతుక్కునేది. ఇట్లయినా డ్యూటీ చేసే ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి కొన్ని ఉతుక్కునేవి ఉంటాయి, అన్నీ వాషింగ్ మిషన్కి వేయలేరు కదా బట్టలు. అవి ఉతుక్కొని ఇంట్లో ఎక్కడొకటి ఉంటాయి కదా అవన్నీ సర్దుకొని, ఇద్దరున్న దుమ్ము ఉంటుంది. మగవాళ్ళు ఇంట్లో ఉంటే అన్నీ చేసుకోలేరు కదా. డాడీ ఏమో రిటైర్డ్ అయినాడు, అయినా అన్నీ చేసుకోలేడు కదా. డాడీకి కాలు నొప్పి ఉంది, బీపీ ఉంది. ఇంకా నా విషయం ఏమని చెప్తేనే ఇంకా మా నాన్న ఎక్కువ టెన్షన్ పడిపోతారు. అందుకు మా విషయాలు ఈ మధ్య ఎక్కువ చెప్పం మేము.
మా వారు అస్సలు చెప్పొద్దు, మీ నాన్నకి ఏంటివి ఈ మధ్య నీ హెల్త్ ఏమన్నా బాగాలేకుంటే బాగుంది అనే రోజు చెప్పు అని చెప్తాడు. ఎందుకంటే నాన్నకు ఇంకా వయసు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా బాధ్యతలు అనేది తగ్గిల్లా అనేసి మేము అనుకుంటాము. నేనైనా అంతే, నా చెల్లెలైనా అంతే. ఇంకా వచ్చేసి మరి ఇంకా వేసేసిన తర్వాత పచ్చిమిర్చి వచ్చి అమ్మ లాస్ట్లో వేస్తుంది. ఎందుకంటే కారం ఎక్కువైతే బాబు తినలేడని. పచ్చిమిర్చి ఫస్ట్లో అయినా చేసుకునే వాళ్ళు. మరి కొంచెము కారము ఉప్పు వేసేసి రైస్కి మళ్ళీ పట్టుకోవాలి కదా, అప్పుడు ఎగ్గుకు పట్టుకుంది, ఇప్పుడు రైస్కి పట్టుకోవాలా. ఇంక ఈ విధంగా అమ్మ చేసేది. మా పిల్లలకైతేనే ఇది చాలా ఇష్టము. ఇంకా నిమ్మరసం స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మరసం పిండేసి ఇంకా కొంచెంసేపు అంతా పెనంలో వేసింటాం కదా, రైస్ అంతా వేడి కావాలి కదా, వేడయి బాగా ఎగిందనుకో రైస్కి అంతా అది ఎగ్గు కారం ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది. ఆ విధంగా ఒక నిమిషం అక్కట్లా రైస్ అంతా బాగా వేయించేసింది. ఇంకా వచ్చేసి అమ్మ వచ్చేసి మళ్ళీ సామాన్లన్నీ షింకు నిండా ఉంది. మధ్యాహ్నం లంచ్ చేసింటాం కదా, ఇంక ఈ గిన్నెలు అవన్నీ బాగా శుభ్రం చేసేసి మళ్ళీ స్టవ్ అంతా కడిగేసి మళ్ళీ అత్రసాలు ఉంటే ఇంకా అత్రసాలు పాకొచ్చి మా చెల్లెలు పంపించింది. ఇంకా చేయలేదనేసి అని ఆ పాపకు పోయి చేసి ఇచ్చిరామా అని మా చెల్లెలు చెప్పిందంట. నేను చేస్తాలేమా నిదానంగా అంటే, ఏమొద్దులేమ్మా నువ్వన్నీ మిషన్తో అనేసేసేయి, నా దగ్గర అప్పలాలు అత్రాసాలు చేసేది అది ఉంది కదా, దాంతో నువ్వు అనేసేసేయి, ఒత్తేసేసి ఇచ్చేసేయని. వాటికి మా నాన్న వచ్చేసి నువ్వేం ఒత్తిత్తలేమ్మా రెస్ట్ తీసుకోపో నేను చేసిస్తానని. మరి మా చిన్నోడు వచ్చేసి నేను ఒత్తిస్తాలే మేడం అనే. ఏం వద్దులేప నేనే మా అమ్మతో మాట్లాడతా. ఇంకా కిచెన్లో అమ్మ వచ్చేసి చేసేసి బయలుదేరేసింది, అమ్మ నాన్న ఇద్దరు. ఇంకా మరి షాపులు తీసింటారు కదా సాయంత్రము, ఇంకా మరి పోయి ఇంకా మరి ఇంకా సోమవారం రోజు అమ్మోళ్ళకి ఇంటి వారము, ఇంకా అన్నీ శుభ్రం పరుచుకొని పూజ చేసుకొని డ్యూటీకి పోవాలి కదా అనేసి ఇంకా అన్నీ పని ఉంటుందనేసి అమ్మోళ్ళు ఇంకా అత్రసాలు ఎగ్ రైసు సామాన్లు అన్నీ క్లీన్ చేసేసి ఇంకా మా అవ్వతో కొంతసేపు కూర్చొని మాట్లాడేసి ఇంకా అమ్మ నాన్న ఇద్దరు బయలుదేరినారు. ఇది వచ్చేసేసి అంతా అయిపోయింది కదా ఎగ్ రైస్. ఈ విధంగా దాంట్లోకి నిమ్మరసం లాస్ట్లో పిండేసేది. ఈ అరిటాకు ఇట్లా చిన్నగా అన్నీ కట్ చేసుకున్నా, ఇప్పుడు మీకు చూపిస్తాలేండి. చిన్న కట్ చేసుకొని ఆకులన్నీ పెట్టుకున్నా. ఈ వేడిది ఏం చేసినా కానీ ఆకులు ఉన్న రోజులు నేను ఆకు మీద పెట్టేస్తాను. ఇంకా రైస్ చేస్తాం కదా, రైస్ చేస్తానే ఆకు అంతా శుభ్రం చేసేసి ఆకంతా దానిపైన రైస్ పైన పెట్టేస్తాను. ఆకులో ఉండేటివన్నీ దానికి ఉండే ఔషధ గుణాలన్నీ ఆ రైస్కి పట్టుకుంటాయనేసి ఆ విధంగా చేస్తా. ఆకులు ఉన్ని రోజులంతా అరిటాకులో భోజనం అంటే చాలా మంచిది. అరిటాకులో భోజనం పెడతారంట, చాలా మంచిది పెద్దలు. ఇప్పుడు వచ్చి దొరికే వాళ్ళు తింటున్నారు, మనకు దొరకలేదు. అది ఏదో మా అదృష్టం కొద్దీ నేను ఏదో పూజకి చెట్టు తెచ్చుకుంటే ఆ చెట్టు పెట్టింటే బతికింది మాకు. ఇంకా వచ్చేసి ఎగ్ రైస్ కదా, ఇంకా అన్నపూర్ణేశ్వరి దగ్గర పెట్టకూడదు కాబట్టి కొంచెం పొయ్యి దగ్గర పెట్టేసేసి ఇంక మళ్ళీ పొయ్యి అంతా శుభ్రం చేసుకొని ఇంకా ఎగ్ రైసే ఇంకా అంతే, ఇంకా మళ్ళీ ఇంకేం చేయము. ఇంకెప్పుడన్నా ఒకరోజు ఎగ్ రైసు, పిల్లలు ఉంటే చికెను అట్లా చేస్తాము. మా ఇంట్లో నాన్ వెజ్ అంటే తక్కువే, పిల్లలు ఉంటేనే తింటే చేసిస్తామంతే. ఇంకా అదంతా అమ్మ ఇచ్చేసింది బాబుకు. ఇంకా వచ్చేసి ఇంక ఇవన్నీ వంటలన్నీ అమ్మే చేసింది. ఇంకా నేను బాగా అన్నీ చేసి పెట్టేసింది. ఇంకా ఈ విధంగా షీట్కు ఆయిల్ పట్టించేసి ఈ విధంగా అన్నీ ఒత్తిస్తా అన్నాను. ఒత్తిస్తే అమ్మ అన్నీ డీప్ ఫ్రై చేసేసి అన్నీ అత్రసాలన్నీ నిదానంగా అన్నీ బాగా కాల్చేసేసి దానికి కానీ అత్రసాలకు కానీ కింద వచ్చేసి ఇదే వేసినాను, అరిటాకే వేసినాను. ఇంకా అరిటాకు సోమవారం రోజు వస్తాయి, ఇంకా మంగళవారంకి ఏమన్నా ఒకటి ఉంటే ఉంటుంది, లేదంటే సోమవారం రోజుకి అయిపోతాయి. ఆకులన్నీ సరిపోతాయి. గొయ్యి అత్రాసాలన్నీ చేసి భగవంతునికి సమర్పించి మళ్ళీ హాల్లో పెట్టినా చల్లగా అయినాక తింటారులే అనేసి. ఇంకా మా బాబుకి చాలా ఇష్టము, వాళ్ళ పిన్ని పంపించింది. మనం మరొక వీడియోలో కలుద్దాం.